మేము దిది హెల్పింగ్ హ్యాండ్స్ నుంచి వచ్చామాట. ఈ బాబు యొక్క ప్రాబ్లము ఇక్కడ కాంచనకు ఉన్నారు. ఈ అక్క ప్రతిరోజు అన్నదానం గట్రా చేస్తుంటారు. ఈ అక్క ద్వారా మాకు తెలిసింది. మాకు తెలియడమే మాకు ఆలస్యం అయిపోయింది అన్నమాట. మాకు తెలిసేసరికి బాగా లేట్ అయిపోయింది. అయితే ఈ బాబుకి ఇంకా 1 మంత్ కూడా సరిగ్గా టైం లేదు. ఆగస్ట్ 4th కల్లా ఈ బాబుకి 16 కోట్లు విలువ చేసే ఇంజెక్షన్ అనేది వెయ్యాలన్నమాట. సో అలా వేయాలంటే ఒక్కరి ద్వారా అవ్వదు. సో మీరు మంచి మనసు చేసుకొని ఇక్కడ మేము వచ్చేసరికి ఇక్కడ మాకన్నా ముందుగానే ఇక్కడ ఆదిత్య కాలేజ్ కుర్ర వాళ్ళు ఉన్నారన్నమాట. ఇక్కడ మన విజయనగరం దగ్గర ఆదిత్య కాలేజ్ ఉంది. ఆదిత్య కాలేజ్ పిల్లలందరూ వచ్చారు. పిల్లలందరూ వచ్చి అక్క మేమున్నామని చెప్పి అక్కడ ధైర్యం ఇచ్చారు. ధైర్యం ఇవ్వడం కాకుండా వీళ్ళు ఈ బాబు కోసం ర్యాలీ చేస్తానంటున్నారు. ఫండ్ కలెక్ట్ చేసి ఈ బాబుకి సాయం చేస్తామంటున్నారు. ఇలాగే ఈ కాలేజ్ కుర్రలను చూసి అనేక మంది ఇన్స్పైర్ అయ్యి సో మనం కూడా అలాగే చేయాలి. ఏమీ లేదు, మీరు చేసే ₹1 కూడా ఈ బాబు యొక్క ప్రాణానికి కాపాడుతుంది. సో మీరు ఎలాగైనా సరే మంచి మనసుతో ఇక్కడ విజయనగరంలో ఎన్నైతే కాలేజీలు ఉన్నాయో మొత్తం మన ఉత్తరాంధ్ర మొత్తం ఎన్నైతే కాలేజీలు ఉన్నాయో ప్రతి కాలేజీలో మాట్లాడండి. ప్రతి కాలేజీ మీకు తెలిసిన కాలేజీలకు కానీ కంపెనీలకు కానీ ప్రతి ఒక్కరికి చెప్పండి. సిఎస్ఆర్ యాక్టివిటీస్ తరపునైనా సరే ఈ బాబుకు సాయం చేయొచ్చు. అలా కూడా మీరు మాట్లాడండి. మీకు తెలిసిన ఏ చిన్న లింక్ వచ్చినా సరే ఈ బాబు కోసం షేర్ చేయండి. చూసారు కదా, మనం కూడా ముందుకు వచ్చి మనిషి ₹1 అయినా మనం డొనేట్ చేస్తే 16 కోట్ల మంది డొనేట్ చేస్తే ఆ బాబుకి ఇంజెక్షన్ అనేది జరిగిపోతుంది. మళ్ళీ మనం ఆ కృష్ణని మళ్ళీ మనం తిరిగి చూడొచ్చు. మనం పునర్విక కోసం, అరియాన్ష కోసం, రిషి కుమార్ కోసం, చాలామంది పిల్లల కోసం మనం ముందుకు వచ్చి డొనేట్ చేస్తాం. కానీ మన విజయనగరంలో ఉన్న ఈ బాబు కోసం మనకి తోచినంత సహాయం మనం చేస్తాం. ఖచ్చితంగా ఈ బాబును బ్రతికించుకుందాం. మళ్ళీ అక్కకి మా బాబు పేరు కృష్ణ అండి. వాడికి అసమ్య టైప్ 1 అనే వ్యాధి ఉంది. ఇప్పుడైతే 5 నెలలు ఇంకా 1 మంత్ టైం ఉంది. బాబుకి 16 కోట్ల ఇంజెక్షన్ అయితే అవసరం. ఇగో మాకు ఆ విషయం తెలుసుకొని ఆదిత్య కాలేజీ తమ్ముళ్ళు, దితి హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళు కూడా వచ్చారు. బాబుకి హెల్ప్ చేయాలి, వాడిని ఎలాగైనా కాపాడుకోవాలి, వాడికి ఇంజెక్షన్ పడాలి, మా అందరిలాగా వీడు కూడా నడాలి, ఆడుకోవాలి, స్కూల్ పెట్టాలని ఆ విధంగా చేస్తామని వచ్చారనమాట. మీరందరూ కూడా బాబుకి సాయం చేసి వాడి ప్రాణం కాపాడతారని కోరుకుంటున్నాను. ఎవరి డ్రీమ్ వాళ్ళు తీర్చుకుంటే కిక్కేముంది, పక్కన వాళ్ళ డ్రీమ్ తీరుస్తేనే కదా కిక్కు.